Hello, my dear students, and all my non-nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Hello, everyone. ఎలా ఉన్నారు అందరూ? Today, we are going to discuss very short answer questions from Unit 8, Ethics and Evidence-Based Teaching in Nursing Education, Semester 5, BSc Nursing. So, total 5 questions we have in this video, starting from 1 to ending with 5. Now, see the questions one by one. Define values. Next, what is autonomy in nursing? Next, define altruism. Next, what is plagiarism? Next, write any one principle of evidence based teaching. So, these are the 5 questions we are going to discuss in this video. Here I have given you the notes of each and every question. Okay. ప్రీవియస్గా నేను లాంగ్ ఆన్సర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ అందరికీ చెప్పాను కదా, ఇకపైన వచ్చే వీడియోస్లో అంటే ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆర్ నర్సింగ్ ఎడ్యుకేషన్ వీడియోస్లో ప్రతి క్వశ్చన్కి అదే వీడియోలో నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చిన వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఏదైతే నోట్స్ ఉందో కంప్లీట్ నోట్స్ నేను ఇక్కడ అప్డేట్ చేశాను. ఓకే, సో దట్ ఇట్ ఈస్ టైమ్ సేవింగ్ అండ్ సూపర్ ఈజీ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇంకొకటి, లాస్ట్ వీడియోలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేశాను కదా. సో యూనిట్ 8లో లాంగ్ ఆన్సర్స్ అయితే ఇంకా అయిపోలేదు. టోటల్ 4 లాంగ్ ఆన్సర్స్ అండ్ 5 to 6 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు ఈరోజు అసలు టైం లేదు. సో అందుకని లాంగ్ ఆన్సర్ అనేది నేను రేపు డిస్కస్ చేద్దాము. బట్ ఈరోజు సో ఉన్న టైంలోనే ఏదైనా అప్లోడ్ చేయాలి అని అనుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ నాకు బెస్ట్ అనిపించాయి. అందుకని ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేనైతే 5 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఈ 5 క్వశ్చన్సే ఉన్నాయి యూనిట్ 8 నుంచి. ఓకే, ఇంతకు మించి ఇంకా లేవు. సో ఈ టోటల్ 5 క్వశ్చన్స్తో యూనిట్ 8 అయితే అంటే యూనిట్ 8లో వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో లాంగ్ ఆన్సర్ని అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, ఆర్ యు క్లియర్? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Now see our first question. Define values. Here I have given you the definition. First I will read, then you all go through it. Values are beliefs that guide attitudes, behaviors and decisions. సో ఇక్కడ వచ్చేసరికి నేను చాలా సింప్లిఫైడ్ డెఫినేషన్ అయితే ఇచ్చాను, సో దట్ మీరు ఈజీగా చదువుకోగలుగుతారు, అలాగే అట్ ద సేమ్ టైం ఈజీగా కూడా మీకు అర్థమవుతుంది. సో వాల్యూస్ అంటే ఏంటి, ఏమైనా అర్థమైందా? ఓకే, then let me tell you in very simple words. According to this definition, values are the personal beliefs or ideas that help us to decide what is right or wrong. They guide us how we behave and make decisions. Okay, so వాల్యూస్ వచ్చేసరికి ఏంటంటే మన పర్సనల్ బిలీవ్స్ అండ్ ఐడియాస్, మన యొక్క ఆలోచనలు అలాగే మన యొక్క నమ్మకాలు. ఓకే, ఇవి మనల్ని ఏం చేస్తాయి, దట్ హెల్ప్ అస్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఏది మంచిది కాదు, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ యు హ్యావ్ టు చూస్ అనేది ఇది మనకి తెలిసేలా చేస్తుంది. ఓకే, సో ఈ వాల్యూస్ మనకి ఏం డిసైడ్ అవ్వాలి, ఏ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి అనేది నేర్పిస్తుంది. అలాగే ది గైడర్స్ హౌ వి బిహేవ్ అండ్ మేక్ డెసిషన్స్. ఓకే, ఏ విధంగా ప్రవర్తించాలి అలాగే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది కూడా ఈ వాల్యూస్ మనకి టీచ్ చేస్తున్నాయి. సో సింపుల్గా వాల్యూస్ అంటే ఏంటి, వన్ వర్డ్లో చెప్పాలి అని అంటే మన యొక్క పర్సనల్ బిలీవ్స్ ఆర్ ఐడియాస్ ఏవైతే వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఓకే, ఏది మంచిది ఏది చెడ్డది అని డిసైడ్ అవ్వడానికి మనకి హెల్ప్ అయ్యే థింగ్స్ ఈ వాల్యూస్. ఓకే, ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. For example, if you are giving respect to elders means it is a value. మీరు ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇస్తే దాన్ని వాల్యూ అని అంటాం. అదే మన నర్సింగ్ ప్రొఫెషన్ అంటే అకార్డింగ్ టు అవర్ నర్సింగ్ ప్రొఫెషన్కి వచ్చేసరికి ఒక నర్స్, ఇఫ్ ఎ నర్స్ chooses honesty as his or her value, he or she is going to tell always truth to her patients. ఓకే, సో నార్మల్గా ఏంటి, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడాన్ని వాల్యూ అని చెప్తాం. బట్ నర్సింగ్ ప్రొఫెషన్కి వచ్చేసరికి ఒక నర్స్ హానెస్టీగా ఉండడం అనేది తన యొక్క వాల్యూగా, తన యొక్క పర్సనల్ బిలీఫ్గా
తీసుకుంటే తన పేషెంట్స్కి ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ట్రై చేస్తుంది. ఓకే, అలాగే నర్స్ పేషెంట్ రిలేషన్షిప్ అనేది ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. ఓకే, all of you clear about what you mean by values and how they are going to help us in our profession and in our daily life. ఓకే, మన ప్రొఫెషనల్ వైజ్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి, అలాగే అసలు వాల్యూ అంటే ఏంటి, మన పర్సనల్ లైఫ్లో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీ అందరికీ అర్థమైందా? If you clear means we'll move to next slide, or if you have doubts means please do comments. Our next question is question number 2. What is autonomy in nursing? See the answer. It is the ability to make independent decisions based on professional judgment. So, autonomy అంటే ఏంటి? సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషనల్ డిమాండ్. ఓకే, సిచ్యువేషనల్ డిమాండ్ బట్టి వన్ హ్యాస్ థింక్ దేర్ ఓన్, అంటే ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవడమే ఆటోనమీ అని అంటాం. ఓకే, నౌ సి అకార్డింగ్ టు అవర్ నర్సింగ్ ప్రొఫెషన్ వాట్ యు మీన్ బై ఆటోనమీ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, మన నర్సింగ్ ప్రొఫెషన్లో ఆటోనమీ అంటే ఏంటి, ఏ విధంగా ఇది మనకి హెల్ప్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు మీ షిఫ్ట్లో మీరు కొంతమంది పేషెంట్స్ని, అంటే 2, 3, 4, ఓకే, బేస్డ్ ఆన్ ద క్రౌడ్ని బట్టి అండ్ పేషెంట్స్ ఫ్లోని బట్టి మీరు హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు కదా. సో మీరు అలా హ్యాండ్ ఓవర్ తీసుకుని మానిటర్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక పేషెంట్కి వైటల్స్లో డీవియేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే మీరు ట్రీటింగ్ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి అనే డెసిషన్ అయితే తీసుకుంటారు కదా. సో దట్ ఈస్ అటోనమీ. ఓకే, సో సిచ్యువేషనల్ బేస్ కదా ఇది అటోనమీ అని అంటే. సో నార్మల్ జనరల్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఒక పేషెంట్కి వైటల్స్లో డీవియేషన్ వస్తే ఇలా చేస్తాము అని చెప్పి. ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్జరీ అయిన పేషెంట్ని మానిటర్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు ఏమైంది? పేషెంట్కి సడన్గా స్వెట్టింగ్ వస్తుంది, అలాగే హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పేషెంట్ చాలా డిసీగా ఉంది అని చెప్తున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఇమీడియట్గా మొత్తం ఆ చేంజెస్ అన్నిటిని అబ్జర్వ్ చేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి అనే డెసిషన్ని డిసైడ్ అవుతారు కదా. సో దిస్ ఈస్ అటోనమీ. ఓకే, అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషనల్ డిమాండ్ వన్ హ్యాస్ థింక్ దేర్ ఓన్ అండ్ టేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ. ఓకే, సిచ్యువేషన్ని బట్టి మనంతట మనం ఆలోచించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడాన్ని అటోనమీ అని అంటాం. ఓకే, our next question is define altruism. Here I have given you the definition. First I will read, then you all go through it. Altruism is concern for the welfare of others without expecting anything in return. How many of you got it by seeing this definition? Okay, let me tell you in very simple words. So altruism ante enti anante helping to others without expecting anything from them. ఓకే, అంటే ఎవరి దగ్గర నుంచి ఏది కూడా ఆశించకుండా వారికి హెల్ప్ చేయడమే అల్ట్రూజం అని అంటాం. ఓకే, నౌ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అల్ట్రూజం ఇన్ నర్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 hour షిఫ్ట్ని అయితే చేశారు. సో 12 hour షిఫ్ట్ అయిపోయింది, అయినా సరే ఒక్కొక్కసారి ఇఫ్ పేషెంట్కి ఏదైనా ప్రొసీజర్ ఉన్నా, సర్జరీ ఉన్నా, లేదా ఏదైనా ప్లాన్ ఉన్నా, లేదు ఏదైనా కేర్ నీడ్ ఉన్నా సరే ఒక్కోసారి మన షిఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయినా మనకి 1 hour ఆర్ 2 hours లేట్ అనేది అవుతూ ఉంటుంది మన షిఫ్ట్లో. సో అప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి ఎనీథింగ్, ఏ ఆఫర్స్ని ఎక్స్పెక్ట్ చేయము, అలాగే ఓవర్ టైం పే కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం మన డ్యూటీని కంప్లీట్ చేసుకుని వెళ్తాం. సో విత్ దిస్ ఎగ్జాంపుల్ ఆర్ యు క్లియర్ అబౌట్ అల్ట్రూజం ఇన్ నర్సింగ్? సో మీకు అర్థమైందా మన నర్సింగ్లో అల్ట్రూజం అంటే ఏంటి అండ్ మనకి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది? ఓకే, నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ question number 4. What is plagiarism? See the answer. Plagiarism is copying someone's work without giving credit to them. సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే ప్లగారిజం వచ్చేసరికి కాపీయింగ్ ఆఫ్ అదర్స్ వర్క్
without giving credit to them. ఓకే, అంటే ఎవరో చేసిన పనిని మనము కాపీ చేసి మన వర్క్గా చూపించుకోవడాన్ని ప్లగారిజం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాపీయింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ అసైన్మెంట్ అండ్ సబ్మిటింగ్ విత్ యువర్ నేమ్స్. ఓకే, ఫ్రెండ్స్ అసైన్మెంట్స్ని కాపీ చేసి మన నేమ్ మీద సబ్మిట్ చేయడాన్ని ప్లగారిజం అని అంటాం. ఓకే, నెక్స్ట్. Now see our next question. Question number 5. Write any one principle of evidence-based teaching. And this is the last question in this Unit 8. So total 5 questions అని చెప్పాను కదా. ఈ క్వశ్చన్తో యూనిట్ 8లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సీ ద ఆన్సర్. One principle of evidence-based teaching is data-driven decision making, which means using facts and research to make teaching decisions. ఓకే, అంటే ఏంటి అని అంటే టీచింగ్ మెథడ్స్లో లేదా టీచింగ్ టెక్నిక్స్ ఆర్ టీచింగ్ వేలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్, రీసెర్చెస్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకుని స్టూడెంట్స్కి ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడాన్ని ఈ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా యాజ్ ఎ టీచర్గా ఈరోజు నేను ఒక టాపిక్ మీద క్లాస్ తీసుకున్నా. సో ఆ టాపిక్ మీద క్లాస్ తీసుకుని నెక్స్ట్ డే టెస్ట్ అనేది కండక్ట్ చేశాను. అంటే ఎంతవరకు రీచ్ అయ్యింది, ఓకే, ఎంతమంది వరకు అర్థమయ్యింది లేదు అనేది తెలుసుకోవడానికి ఒక టెస్ట్ని కండక్ట్ చేశాను. సో ఆ టెస్ట్లో నాకేం తెలిసింది అని అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టాపిక్ మీద చాలా వీక్గా ఉన్నారు అని అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తాను యాజ్ ఏ టీచర్గా ఇంకా వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ రీసెర్చెస్ని నా టీచింగ్ మెథడ్లో ఇంక్లూడ్ చేసుకుని నా టీచింగ్ మెథడ్ని చేంజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒక టీచర్ తన టీచింగ్ మెథడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్, రీసెర్చెస్ ఎగ్జాంపుల్గా యూజ్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడమే ఈ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. ఓకే, are you clear? Through this, we completed our today's class. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. And I'm so happy our previous video received a great response. And I sincerely thank you all for the support. Just like that, I want our channel to reach even more nursing students and become a strong part of their learning journey. I warmly invite everyone to join our nursing tutorials family, and I hope to continue receiving your love and support. Let's grow and learn together. We'll meet again in next class with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99. Don't forget to like, share and subscribe.